తెలంగాణ తల్లి రూపంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగానికి నిండైన రూపమని రేవంత్ ప్రభుత్వం అంటుంటే అది ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి రూపం అంటూ విపక్షాలు విమర్శాస్త్రాలు సంధిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి రూపంపై కాంగ్రెస్ విపక్షాల మధ్య తీవ్ర దుమారం రేగుతోంది. సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం తెలంగాణ తల్లి రూపం కాదంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నిలువెత్తు రూపం తెలంగాణ తల్లి అని, అలాంటి తల్లి రూపాన్ని మారుస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ హైకమాండ్ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు కాబట్టే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచే క్రమంలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందన్నారు. ప్రభుత్వాలు మారితే తల్లులను మార్చాలా అని ప్రశ్నించారు కేటీఆర్. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు, గుర్తుండిపోతాడు. తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు, భరతమాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు, కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్నా పర్వాలేదు, తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి, రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు. ఈ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను మాయం చేసి రాష్ట్రంలోని ఆడబిడ్డలను కాంగ్రెస్ సర్కార్ అవమానించిందన్నారు మాజీ మంత్రి సబితారెడ్డి. కాంగ్రెస్ హయాంలో ఆడబిడ్డలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా బతుకమ్మను మాయం చేస్తున్నారు. బతుకమ్మను అక్కడ నుండి తెలంగాణ తల్లి చేతుల నుండి బతుకమ్మను కూడా తీసేస్తున్నారు. ఆ విధంగా ఆడబిడ్డలకు అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ బతుకమ్మను కనుమరుగు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళనేదే అవమానం జరిగిన సందర్భంలో ఈరోజు ఆశా వర్కర్ల మీద దాడి చేయడం కూడా అమానుషం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళకు జరిగిన నష్టానికి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తోందంటూ రేవంత్ సర్కారు చెప్తుంటే ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అధికారం ఉందనే అహంకారంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ బీజేపీ బీఆర్ఎస్లు ఆరోపిస్తున్నాయి.